మీ అందరికి ఒక ప్రశ్న, వెలుక్కాడికి చీకటి వచ్చిద్దా అని మనం గ్రహిస్తే వెలుక్కాడికి చీకటి రాదు. ఎలాగంటే మనము చీకట్లో ఉన్నప్పుడు లైట్ వేస్తే వెలుగు వచ్చింది, కానీ వెలుక్కాడికి చీకటి రావాలంటే రాదు. అలాగే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని యోహాను సువార్త 12:46 చెప్తుంది. నువ్వు ఊక మళ్ళీ సార్లు పాపంలో పడుతున్నావంటే పాపము ఎలాంటి స్వభావం కలిగింది? చీకటి స్వభావం కలిగింది. అంటే నీ హృదయములు ఏమున్నట్టు? చీకటి ఉన్నట్లు. కావున నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్వీకరిస్తావో, దేవుని మాటలు గాయకుంటావో, నీ హృదయంలో దేవుడు వస్తాడు. నీకు దేవుడు లోకంలోకి వెలుగే ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో కూడా వెలుగుగా ఉంటాడు దేవుడు. కావున మనం అందరం కూడా వెలుగులో ఉండటకు, వెలుగు సంబంధులుగా దేవునితో సహవాసం కలుగుటకు మనం అందరం కూడా కృషి చేయాలి.